విమర్శించే వాళ్ళు ఎలాగైనా విమర్శిస్తారు. నువ్వు మంచి చేయి, చెడు చేయి, కూర్చో, నుంచో, వారు ఎలాగ గంతులేస్తారు తెలుసా? నేను యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. రాజ్ ప్రకాష్ పాల్ అండ్ జేఎస్ఎన్ఎం శ్యామ్ కిషోర్ వీరు చేస్తున్నటువంటి ఈ ఆరాధన గురించి ఈ మధ్యకాలంలో చర్చలు బాగా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది లైవ్స్ కూడా పెట్టి వీరి గురించి మాట్లాడుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు. విషయం ఏంటంటే, వీరు చేసే ఆరాధనను వీరు సమర్థించుకుంటూ వీరికి కావాల్సినవన్నీ కూడా నూతన నిబంధన గ్రంథంలో నుండో లేకపోతే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆరాధనలో నుండో తీసుకొని ప్రజలకు వివరిస్తే బాగుండేది. కానీ వీరు దావీదును కోట్ చేస్తూ, ఒకవేళ దావీదు కాలంలో కనుక యూట్యూబ్ ఉంటే, దావీదు కాలంలో కనుక ఫేస్బుక్ ఉంటే, అతని ఆరాధనను కూడా షూట్ చేసి ఇలాగ వైరల్ చేసి ఇలాగే మాట్లాడేవాళ్ళు అంటూ శ్యామ్ కిషోర్ గారు వారు చేస్తున్నటువంటి ఆరాధనను సమర్థించుకుంటున్నారు. అలాగే మరి రాజ్ ప్రకాష్ పాల్ గారు కూడా దీనిని సమర్థించుకుంటున్నారు. కాబట్టి మరి వీరు సమర్థించుకుంటున్నటువంటి విషయం నిజంగా పర్ఫెక్ట్గా 100% సక్సెస్ కాదా? ఇది వాక్యానుసారమా, వాక్యానికి విరుద్ధమా? అంటే ఏ విషయాన్ని మాట్లాడుతున్నాను నేను? దావీదును కోట్ చేసుకోవటం అనేది వాక్యానికి విరుద్ధమా, వాక్యానికి సరిపోతుందా అనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా మీ అందరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ముందుగా వెల్కమ్. రైట్, మంచిది. దావీదు కాలంలో కనుక యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా ఇవన్నీ ఉంటే, ఒకవేళ ఈ వీడియోస్ని అంటే ఆరాధన చేసినటువంటి దావీదు యొక్క వీడియోస్ని కూడా పెట్టి వైరల్ చేసేవాళ్ళు, ఇలాగే మాట్లాడుకునేవాళ్ళు. కాబట్టి మేము ఎవరిని కూడా లెక్క చేయమన్నట్టుగా, ఎవరి మాట కూడా మాకు అవసరం లేదన్నట్టుగా బ్రదర్ శ్యామ్ కిషోర్ గారు మాట్లాడుతున్నారు. అలాగే రాజప్రకాష్ పాల్ గారు ఏంటంటే కీర్తన గ్రంథాన్ని చూపించి దావీదు డ్యాన్స్ వేశాడని మొత్తానికైతే దావీదుని కోట్ చేస్తూ మాట్లాడారు. అయితే దావీదే పర్ఫెక్ట్ వర్షిప్ చేసినట్టయితే మరి తనను దేవుడు ఏం చేయాలి? ఆయన ఫెయిల్ అయ్యాడా, లైఫ్లో సక్సెస్ అయ్యాడా అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత అసలు శ్యామ్ కిషోర్ గారు ఏం మాట్లాడారు? ఫెయిల్ అయ్యే మాటలు మాట్లాడారా, సక్సెస్ అయ్యే మాటలు మాట్లాడారా? అలాగే రాజప్రకాష్ పాల్ గారు కూడా మాట్లాడింది ఫెయిల్ అయ్యే మాటలు మాట్లాడారా, సక్సెస్ అయ్యే మాటలు మాట్లాడారా? ముందుగా మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీరేం చెబుతున్నారంటే, ఇద్దరు కలిసి దావీదుని కోట్ చేశారు కదా. కాబట్టి దావీదుని గురించినటువంటి రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను, గమనించండి. దావీదు వర్షిప్, దావీదు చేసిన ఆరాధన, దావీదు చేసినటువంటి డ్యాన్స్ అతన్ని మందిరాన్ని కట్టనివ్వకుండా ఆపేసింది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏ సంఘానికి వెళ్తున్న విశ్వాసులైతే ఈ వీడియోని చూస్తున్నారో, ఏ సంఘస్థులైనప్పటికీ కూడా పర్వాలేదు. అలాగే రాజ్ ప్రకాష్ పాల్ యొక్క విశ్వాసులైనా, జేఎస్ఎన్ఎం విశ్వాసులైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. విషయం ఏంటంటే, దావీదును కోట్ చేసినటువంటి ఈ ఇద్దరు దైవ సేవకుల గురించి నేను మాట్లాడుతున్నాను. వీరిద్దరు ఎవరిని ఎన్నుకున్నారు అంటే, డేవిడ్ బైబిల్ గ్రంథంలో ఉన్న దావీదును ఎన్నుకున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ దావీదును మందిరాన్ని కట్టడానికి కూడా దేవుడు వాడుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మందిరం కట్టే అభిషేకాన్ని దావీదు కోల్పోయాడు. ఇది మొట్టమొదటిగా దావీదును వెంబడిస్తున్నటువంటి వారందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండు అంటే ఇప్పుడు ఆ మందిరం యొక్క రెఫరెన్స్ కావాలంటే నేను మీకు చెప్పాలి కదా. మొదటి దినవృత్తాంత గ్రంథం 22:8 చూడండి. ఆ తర్వాత మొదటి దినవృత్తాంత గ్రంథం 28:3 నుండి చదువుకోండి. అక్కడ ఆయన మందిరాన్ని కట్టే అభిషేకాన్ని కోల్పోయాడు. ఓకే, రైట్. ఇప్పుడు మాకు దావీదే పర్ఫెక్ట్ అయ్యా, దావీదు చేశాడు, మేము చేస్తామని చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక అవకాశాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. దీన్ని చదివిన తర్వాత కూడా మేము దాన్ని చేస్తామంటే ఇక మీ ఇష్టం. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ స్పష్టంగా రాయబడింది, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అని. నువ్వు చేసే ఆరాధన పరలోకానికి వెళ్ళాలి కదా, నువ్వు చేసే ఆరాధన పరలోకానికి సంబంధించింది ఉండాలి కదా. అందుకే యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, మీరు తెలియని ఆరాధన చేస్తున్నారు. 2, మీకు తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన, తెలిసిన ఆరాధన ఉంది బైబిల్లో. కాబట్టి దావీదు చేసినటువంటి ఆ నాట్యం ఏదైతే ఉందో, ఒక మందిరాన్ని కూడా కట్టనివ్వకుండా దేవుడు ఆపేశాడు.
దావీదు చేసినటువంటి ఆ నాట్యం ఏదైతే ఉందో ఆ నాట్యము తనను పరలోకానికి కూడా వెళ్లకుండా ఆపేసింది. సో మీరు దావీదుని కోట్ చేసినటువంటి దైవ సేవకులు ఎవరైనా ఉంటే దయచేసి ఇకనైనా మీ మనసు మార్చుకోండి. అయితే ఇక్కడ తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన అంటూ యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏం చెప్పారు? తెలిసినటువంటి ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పాడు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా, ముందుగా ఈ సమయంలో శ్యామ్ కిషోర్ గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో విన్న తర్వాత కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా వారి వీడియో. విమర్శించే వాళ్ళు ఎలాగైనా విమర్శిస్తారు. నువ్వు మంచి చేయి, చెడు చేయి, కూర్చో, నుంచో, తెల్లబట్టలు వేసుకో, నల్లబట్టలు వేసుకో, ఏం వేసుకున్నా. నాకు తెలిసి ప్రతి విమర్శించే వ్యక్తిలో ఒకటి ఉంటుందండి. ఏంటో తెలుసా? చెప్పండి. అసూయ. నేను ఎదగలేదు, నాకు ఇది జరగలేదు అనేది ఉంటుంది. పోనీ నిజంగా ఆ వ్యక్తి తప్పు చేసిన, అవతలోడు ఘోరమైన తప్పు చేసిన, విమర్శించిన, ఇప్పుడు సపోజ్ ఈ విమర్శించే వాళ్ళందరూ దావీదు కాలంలో ఉన్నారు అనుకుందాం. ఇప్పుడుండే విమర్శించే దావీదు డాన్స్ చూసి యూసుఫ్ లేట్ ఏం తిట్టేవారు వీళ్ళు కదా. అక్కడ ఎవరో సహోదరు అంటున్నాడు, అయితే నేను అన్నాను, రకరకాలుగా అనేవారు. కానీ తుదకు దావీదుని అంత ఘోరం చేసిన తుదకు దావీదుని దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు బ్యాట్ చేసి నానా మాటలు అన్న ఓడు పరువు ఏమవుతుంది రేపు పొద్దున పరలోకంలో? దేవుడు నేను పొగుతాడు అనుకుంటే ముందు దావీదు లంపన కొడతాడు. అప్పుడు కొంత టైంకి పరలోకంలో సెన్సిటివ్ చేస్తాడు గోవని. ఒక నిమిషం, ఐఎమ్ జస్ట్ కిడింగ్. గాడ్ సెడ్ హి ఈస్ ద మ్యాన్ ఆఫ్ మై హార్ట్. అందుకనే తీర్పు తీర్చడం ఒక తప్పు, దాన్ని పబ్లిక్గా వెళ్ళి అందరి ముందు ఘోరంగా తీర్పు తీర్చడం ఇంకా తప్పు. రైట్, చూసారు కదా వారు ఏం చెప్పారో. యూట్యూబ్ కనుక ఉండుంటే వారిని అలా చేసేవారు అని చెప్పి మాట్లాడుతూ ఇక్కడ ఏం చెప్పారంటే, అన్నటువంటి వారితో ఎవరైతే ఒకవేళ ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారో ఒకవేళ స్పందించి అనుకూలంగా సానుకూలంగా మాట్లాడితే బాగుండేది. గమనించండి, ఆ చర్చ్లో బహుశా చర్చిగా మరి ఫంక్షన్ నాకు కూడా పర్ఫెక్ట్గా తెలీదు, కానీ అక్కడ ఆ పాట పాడి ఆ డ్యాన్సులు వేసినప్పుడు వాళ్ళ పిల్లలు పైనుండి పేపర్లు, మనము జాతరలోకి వెళ్తే డ్యాన్సులు వేస్తూ ఉంటే పేపర్లు వేస్తూ ఉంటారు, అలాగే క్లబ్లో అయితేనేమో డబ్బులు వేస్తూ ఉంటారు నేను చూసిన వాటికు, కానీ అక్కడ పేపర్స్ కూడా పడతా ఉన్నాయి. చూద్దాం ఆ వీడియో. చూసారు కదా. సో ఇటువంటి వాటిని చెబుతున్నారు. సార్ మీరు ఎందుకంత డిస్టర్బ్ అవుతున్నారు? అయితే ఇక్కడ తీర్పు కొరకు మాట్లాడుతున్నారు. సార్ ఏమని మాట్లాడుతున్నారంటే, శ్యామ్ కిషోర్ గారు ఇలాంటివి చెబితే, ఇలాంటివి మాట్లాడితే రేపు నిత్య రాజ్యంలో పరలోకంలో గోబ పగిలేటట్టుగా, చెంప చెల్లుమనేటట్లుగా ఉంటుంది అక్కడ విషయము. కొన్ని నిమిషాలు శబ్దం లేకుండా అయిపోతుంది అని చెప్పేసి సార్ ఇక్కడ తీర్పు తీరుస్తున్నాడు. అర్థమవుతుందా? సార్ మీకు అర్థం కాకపోతే బైబిల్ మళ్ళీ చదవండి. ఒకవేళ జనాభా పెరగవచ్చు, డబ్బు పెరగవచ్చు, హోదా పెరగవచ్చు, ఆస్తులు పెరగవచ్చు, అంతస్తులు పెరగవచ్చు, కానీ వాక్యం మాత్రం ఎప్పుడు నిరంతరం ఒకే రీతిగా ఉంటుంది. వాక్యం ఎప్పుడు మారదు, ఎప్పటికీ కూడా మారేది వాక్యము కాదు. అది పాత నిబంధన కాలం యొక్క స్థితిగతులను బట్టి దావీదు యుద్ధాలను జయించినప్పుడు, యుద్ధములో విజయాన్ని పొందినప్పుడు తన యొక్క నాట్య ప్రదర్శన జరిగి ఉండొచ్చు, కానీ అది ప్రత్యేకంగా దేవునికి ఆరాధన చేసినట్టు బైబిల్లో ఎక్కడ కూడా లేదు. అయితే మీరు ఇలా చేయండి అని ఉంది. ఓకేనా? కాబట్టి మనము దావీదును కోట్ చేసుకుంటే నిత్యరాజ్యానికి వెళ్తామా? యేసుక్రీస్తు వారిని కోట్ చేసుకుంటే నిత్యరాజ్యానికి వెళ్తామా? యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టారా? దావీదు గారు మన కోసం ప్రాణం పెట్టారా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఒక విషయాన్ని ఇక్కడ నన్ను గుర్తు చేయనివ్వండి. అయితే ఇక్కడ రాజప్రకాష్ పాల్ గారు కూడా కీర్తన గ్రంథాన్ని చూపిస్తూ, ఇంగ్లీష్ బైబిల్ చూపిస్తూ అక్కడ ఏం చూపిస్తున్నారంటే డ్యాన్స్ అనే మాట చూపిస్తున్నారు. సార్ అది లేదని ఎవరంటలేదండి, అది లేదని ఎవరంటున్నారు, ఉంది. కానీ ఆ డ్యాన్స్, ఆ నృత్యము, ఆ నాట్యము అది నిత్యరాజ్యానికి వెళ్ళనివ్వలేదు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. సార్ ఆ దావీదు విషయమే ఇక్కడెందుకు మీరు ఇది గుర్తు చేసుకోలేకపోతున్నారు రాజప్రకాష్ పాల్ గారు? అర్థమవుతుందా? ఒక్కసారి సార్ మీ దగ్గర బైబిల్ ఉంటే ఈ మాట చదవండి. ఏమని అక్కడ రాస్తుందో నేను మీ అందరి కోసం చదువుతాను. మరి ఒకసారి మా అందరి కొరకు మీరు కూడా చదవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఏమని రాశాడో ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యగ్రంథం అండి, 2వ అధ్యాయాన్ని ఒకసారి మనం తీయటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యగ్రంథం చాలా స్పీడ్గా తీయగలం మనం, ఎందుకంటే ఎక్కువగా వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటాం కనుక 34వ వచనాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లా నేను నా శత్రువుల
నా శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా చేస్తాను, లేకుంటే పాదపీఠంగా మార్చబడ్డారు అంటూ తను మాట్లాడాడు. అర్థమవుతా? దావీదే పరలోకానికి వెళ్ళే సార్. మరి మీ దగ్గరకు వచ్చే పిల్లలు, యవనస్తులు, జేసన్యంలో ఉన్నటువంటి పిల్లలు, యవనస్తులు, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి కదా. వెళ్ళాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ఈ చిన్న విషయాన్ని కూడా మీరు పెద్దగా చేయొద్దు. అంతేకాదు, నీకు కనిపించే ఎదురుగా ఉన్నటువంటి సహోదరులను ప్రేమించకుండా కనిపించిన దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే కూడా అది అబద్ధమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కిషోర్ గారు, అలాగనే తీర్పు తీర్చడానికి నీకు ఎలాగ రైట్స్ లేవో ఎదురుగా ఉన్నటువంటి మాకు కూడా రైట్స్ లేవు. అలాగే మాకెలాగో రైట్స్ లేవు, నీకు కూడా అలాగా రైట్స్ లేవు. అంతేకాదు, మిమ్మల్ని ఎవరు విమర్శించట్లా, మిమ్మల్ని ఎవరు కూడా తప్పుపట్టట్లా. విషయం ఏంటంటే ప్రవర్తనలో మార్చుకోమని చెబుతున్నారు. దట్స్ ఆల్. ప్రవర్తన, క్రియాశీలిని మార్చుకోమని చెబుతున్నారు. అది తప్పట్లా వద్దండి. కాబట్టి ఆ పేపర్ జల్లుడు అవన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి? మీకు తెలుసు ఆల్రెడీ. అలాంటివి సంఘాల్లో దయచేసి ఉండకూడదనే పెద్దలు చాలామంది చెబుతున్నారు ఈ మాట. కాబట్టి ఎడ్వర్డ్ విలియం గారు చెప్పినా, ఇంకొక వ్యక్తి చెప్పినా చాలామంది చెబుతున్నారు. వాళ్ళ మాటలను బట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. మనసారా మీ ఆరాధనను, మీ బిడ్డల యొక్క జీవితాన్ని చక్కగా మార్చండి. మీరు 100 మందికి చెప్పేవాళ్ళుగా ఉండండి తప్ప చెప్పించుకునే పరిస్థితులు మీరు ఉండకూడదని కూడా నేను జ్ఞాపకం చేసినాను. అలాగే రాజ్ ప్రకాష్ పాల్ గారికి కూడా సావుకునిగా నేను ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మీ విశ్వాసులైనప్పటికీ కూడా, ఎక్కడ ఉన్న ఈ వీడియోని చూస్తున్నప్పటికీ కూడా, దయచేసి విశ్వాసులారా, మీరు కూడా ఎవరో ఏదో చేస్తూ ఉంటే వాళ్ళు చేసింది కరెక్టు, అది పర్ఫెక్ట్ అని చెప్పేసి ఎప్పటికి కూడా అలా గుడ్డిగా ఫాలో కాకండి. ఎందుకంటే మనకి దావీదు రోల్ మోడల్ కాదు, మనకు దావీదు రోల్ మోడల్ కాదు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన రక్షకుడైన జీవము కలిగినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారే రోల్ మోడల్. హూ ఈజ్ ద రియల్ రోల్ మోడల్ అంటే మనకు రక్షకుడు, ఆయన మాత్రమే రోల్ మోడల్గా మనకు ఉండాలి. అంతేకాని డేవిడ్ లాగానో, ఇంకొక వ్యక్తి లాగానో నువ్వు ఫాలో అవటానికి వీల్లేదు అసలు. అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ కూడా, సంఘస్థులందరూ కూడా, అంటే నేను ఒక సంఘాన్ని గురించి మాట్లాడతలేదు. సో మన భారతదేశంలో ఉన్న వాళ్ళే కాదు, అందరూ కూడా, అన్ని సంఘాలు ఉన్నటువంటి సంఘస్థులు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. అలా పేపర్ చల్లటం కానీ అంటే చూసే వారికి కూడా అది చాలా విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరు అలా ఆలోచన చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నిత్య రాజ్యానికి వెళ్ళాలని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.